హాయ్ అండి, ఎలా ఉండరండి? ఈరోజు మనం పిల్లలకు బనానా అరటిపండు కేక్ చేద్దామండి. గోధుమ పిండి అండి, ఒక కప్పు. ఒక కప్పు మైదా అండి. కప్పు ఆయిల్ అండి. సోం కప్పు చక్కెర అండి. వెన్నెల అండి, ఇది వచ్చి బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ వేసుకున్నామండి వెన్నెల. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఏ కేకులైనా ఒకరోజు సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం 2 గుడ్లు వేసుకుందామండి. మనం ఇందులోనే బేకింగ్ సోడా వేసుకుందామండి, కొంచెం బేకింగ్ పౌడర్. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి కేకు. మనకి ఇంత జారుగా ఉంటే చాలండి. ఇలా ఉండాలండి. తిక్కుగా ఉండొద్దు, నీళ్ళగా ఉండండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మనం ఒక నిమిషం పాటు బాగా కలబెట్టుకోవాలండి. మనం ఇందులోనే ఒక కప్పు చక్కెర వేసుకున్నామండి. ఇది కారం అనేది తీసుకోవాలండి. వాటర్ వేయకూడదండి ఇందులో. ఇలా అయిన తర్వాత మనం ఇందులోనే సెమినా వేసుకుందామండి. బటర్ లేదండి. మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇందులోనే మనం ఈ కలిపి పెట్టుకుని ఇదంతా వేసుకుందామండి. కొంచెం వేసిన తర్వాత మనం ఇందులోనే మనం ఇలా ఆపిల్ అరటిపండు వేసుకోవాలండి. మిగిలింది కూడా ఇలా అంత లెక్క వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాస్తా చేసుకుందామండి. చికెన్కు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మనం ఇందులోనే చికెన్ వేసుకున్నామండి. పండుగ చికెన్ వేసుకున్నామండి. ఇందులోనే మనం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం చిటికెడు పసుపు, ఒక చిటికెడు కారం,
మిరియాల పొడి చిన్న చెంచా, కొంచెం ఆయిల్, మనం ఇందులోనే టమాటా సాస్ వేసుకున్నామండి. నేను 2 నిమిషాలు ఉడకబెట్టుకున్నాండి ఈ చికెన్. 2 నిమిషాలు ఉడికినాక మనం ఇది వేయాలండి. ముందే వెచ్చ చికెన్ ఉడకదు. సిమ్లో పెట్టుకొని గట్టిపడిందాక కలబెట్టుకోవాలండి చికెన్. మన క్రీమ్కు వేరే బాండి పెట్టుకున్నామండి. రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినాక కొంచెం మిరియాల పొడి అండి. కారం ఏం వేయనండి నేను. కొంచెం సాల్ట్ అండి. ఇందులోనేమో పప్రిక వేసుకున్నామండి. మనం ఇందులోనే క్రీమ్ వేసుకున్నామండి. కొంచెం వేసుకున్నామండి. సరిపోతాయండి. మనం చీజ్ తీసుకున్నామండి. నేనైతే ఇక్కడ 2 తీసుకున్నాండి. మనం బాగా కలబెట్టుకోవాలండి. మనం ఇందులోనే మొత్తం ఇలా చీజ్ చేసుకున్నామండి. కలబెట్టుకోవాలండి. నేను ముందుగానే కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి పాస్తా చేసి పెట్టుకున్నాండి. ఉడకబెట్టాను. మనం ఇందులోనే ఈ పాస్తా కూడా వేసుకోవాలండి. ఇది మనం బాగా కలబెట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోద్దండి పాస్తా. మనం బంద్ చేసుకున్నామండి. అంతేనండి ఈరోజు పాస్తా, మన అరటిపండు ఆపిల్ పండు కేక్ అండి. మా పిల్లలు ఇది చాలా ఇష్టపడతారండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది తిప్పేటప్పుడు చూపించలేదండి. పైన బిల్లు కొట్టిండు బయట పోయినా. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు మళ్ళీ వీడియోతో మళ్ళీ వచ్చానండి. బాయ్ అండి.